శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీ ఆనందవల్లే సమేత శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయ పాలక మండలి చైర్మన్ గుడిమల్లం గ్రామానికి చెందిన బత్తల గిరిబాబు ప్రమాణ స్వీకారం చేసిన ఆలయ గుడి చైర్మన్ మరియు సభ్యులు టి బాబు, పి అరుణ, టి హంస, జి గీత, బి రాజ్కుమార్, బి కిరణ్ కుమార్, టి రేవతి, ఆర్ నిరంజన్, ఏ ఉషా వీళ్ళందరూ కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. బత్తల గిరిబాబు మాట్లాడుతూ 2 ఏళ్ల పాటు ఈ పాలక మండలి ఆలయ చైర్మన్ గిరిబాబు గతంలో కూడా పనిచేశారన్నారు. ఈరోజు మనం నూతన పాలక మండలి సభ్యులుగా నిమిత్తమై మన తరఫున ఒక చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది. మన ముందుండే సవాళ్ళందరూ కూడా త్వరలో నెక్స్ట్ మీటింగ్ పెట్టుకుని త్వరలో అనౌన్స్ చేస్తాను. మీటింగ్ ముందుగా 2 రోజుల ముందుగా మీకు మా గైడ్లైన్స్ పేపర్స్ వస్తాయి. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. అందుకు కూడా వాట్సాప్ గ్రూప్ తెలుసుకొని ఒకవేళ మీ దగ్గరకు రాలేకపోతే మా వాట్సాప్ గ్రూప్ చూస్తానని వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ చూసుకోండి. ఈ సందర్భంగా మరొకసారి కూడా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేస్తూ నేను చదువుకుని ఇప్పుడు మా చైర్మన్ గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి చైర్మన్ గిరిబాబు గారికి మరియు మిగతా బోర్డు మెంబర్స్కి మా యొక్క శుభాకాంక్షలు. నెక్స్ట్ సహకారంతో ఈరోజు ఇచ్చినటువంటి దీన్ని ఎప్పటికీ మర్చిపోలేము. ఇటువంటి అవకాశం వచ్చింది కూడా చాలా జన్మధన్యమైంది. వారు చెప్పినట్టుగా ఈవో గారు చెప్పినట్టుగా చైర్మన్ గారితో కలిసి అందరం కూడా సహకరిస్తామనేసి ఈ సభ్యుల తరఫున ప్రమాణం చేసుకుంటున్నాం. పరశురామేశ్వర స్వామివారి దేవస్థానానికి నూతనముగా ఏర్పడినటువంటి పాలకమండలి సభ్యులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, అలాగే ధన్యవాదాలు. అలాగే మనకు ఈ అతి పురాతనమైనటువంటి భారతదేశంలో మొట్టమొదటి శివాలయంలో సభ్యులుగా పాలకమండలి సభ్యులుగా చేరడం, ఒక చైర్మన్గా ఎన్నుకోవడం, ఒక ఈవో గారు ఉండడం కూడాను మన మొట్టమొదటికి దేవాలయానికి మొదటి ఈవో ఆయన గారు 2019 నుంచి ఈవో గారు ఉన్నారు. ఆయన చాలా కృషితో ఈరోజు ఈ ఆలయాన్ని కూడా ఇంత చాలా అభివృద్ధి పరిచారు కూడా అయినాను. అలాగే మన గిరన్న నాకు 2014 సంవత్సరంలో మొట్టమొదటి చైర్మన్ అయ్యారు అన్నప్పుడు కదా, 2014 చైర్మన్ అయ్యారు. అంతకుముందు 2001లో కూడా చేరారు. ఆ కాలం నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనకు అన్ని విధాలుగా కూడా సహకరిస్తూ ఆలయ అభివృద్ధి కొరకు కూడా ఇన్ని రోజులు ఆయన ఒకటే కష్టపడ్డారు. 2019 నుంచి మా యువ గారు కూడా కష్టపడ్డారు. ఇప్పుడు మనమందరం కూడా కలిసికట్టుగా ఒక కుటుంబంలా ఉండి ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాను నేను. అలాగే మన ఈ ఆలయంలో కూడాను ప్రతి రోజు మనకు స్వామివారికి పొద్దున 7:30కి అభిషేక కార్యక్రమాలన్నీ కూడా మనకు జరుగుతాయి. సోమవారం కూడా విశేషంగా జరుగుతుంది. ప్రముఖంగా ఏంటంటే మా చైర్మన్ గారు, మా యువ గారి కోరిక మేరకు కూడా మనకు నెలలో ఒక రోజు ఆరుద్ర నక్షత్రం రోజు వస్తుందన్నమాట. ఆరుద్ర నక్షత్రం రోజు మనకు స్వామివారికి సాయంత్రం పూట కూడాను నటరాజస్వామికి, శివగామి అమ్మవారికి కూడాను స్వామి అమ్మవార్లకి అభిషేకం, అలాగే ఉత్సవ కార్యక్రమాలు కూడా నూతనంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన పాలక మండలి సభ్యులకి ఒక మంచి ఇది కూడాను. అలాగే మన ఆలయంలో కూడాను భక్తి శ్రద్ధలతో, స్వామివారి మీద భయంతో, భక్తుల మీద భావనతో కూడా మనం అందరూ పనిచేస్తారని ఆశిస్తున్నాను. ఓం నమస్తే శివాయ. ఈరోజు భారతదేశంలోనే మొదటి శివాలయం శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానానికి నన్ను చైర్మన్గా ఎన్నుకున్నందుకు సభ్యులకు, మీకు మరియు మన నాయకులకి, ముఖ్యంగా సుధీర్ రెడ్డి గారి ఎంతో ఆశయాలతో మనల్ని గొప్ప మనసుతో మనల్ని ఆశీర్వదించి ఈ యొక్క టీంలో మంచిగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ ఈ యొక్క పురాతన శివాలయానికి ఎన్నుకోవడం జరిగింది. ఆయన యొక్క ఆశయ సాధనాలతో, ఆయన అడుగుజాడల్లో ఆయన ఏం తెలియజేసిందని మనం కూర్చో తప్పకుండా ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో కాకుంటే మనం ఇక్కడ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని భక్తుల్ని కలుపుకొని అందరూ ఏకతాటి మీద మాట్లాడుకొని ప్రతి సమస్య ఏదొచ్చినా కానీ సాల్వ్ చేసుకుంటూ భక్తులకు ఎన్నో మెరుగైన సేవలు చేసే ఇక్కడ చాలా ఇబ్బందులు మనం కూడా కొన్ని తొందరపాటు చర్యలు కూడా చేసేదానికి లేదు మన ఇష్టం వచ్చినట్టు. ఎందుకంటే ఇది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా దీంట్లో ఆధ్వర్యంలో ఉంది. గుడిలో కూడా మనం ఎలాంటివి ఏమంటే చేసేదానికి మనకు అవకాశాలు లేవు. కాబట్టి మనం కూడా చుట్టుపక్కల కొంత ఎమ్మెల్యే చొరవతో మనం ఇప్పుడు ఒక 1 ఏకర్ ల్యాండ్ కొన్నాం. దానిలో కూడా మన అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ చేద్దాం మీ అందరి సహకారంతో. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు ఆశీస్సులు, లోకేష్ అన్న గారి ఆశీస్సులతో, మన సుధీర్ రెడ్డి గారి సూచనల మేరకు మనమంతా ఈ యొక్క పరశురామేశ్వర సేవలో తన్మలై నిజంగా మీరు అంటే ఇప్పుడు మీరు కూడా కొంతమంది ఉన్నారు, కానీ ఒకరు ఇద్దరు ఉన్నారు. మీకు ఎంత ఇక్కడ అనుభూతి వస్తుందంటే అరగంటలో వచ్చి వెళ్ళాలనుకుంటాం మనం ఇక్కడికి, కానీ మేము అరగంటలో వస్తే రోజంతా కూడా వెళ్ళిపోలేం. ఎన్ని ఇబ్బందులు, ఎన్నో కార్యక్రమాలు కూడా పోలాడినటువంటి క్షేత్రం ఇది.
కాబట్టి మనం అందరం భక్తి శ్రద్ధలతో తప్పకుండా మీ యొక్క సభ్యుల సహకారంతో, అదేవిధంగా నాగరాజ నాయుడు ఇక్కడ మనకు సహకారం ఉంటాడు అన్నిటికీ, అలాంటి వాళ్ళ సూచనలు మన గ్రామ పెద్దలు వీళ్ళందరూ ఉన్నారు. ముఖ్యంగా ఈవో కూడా చాలా కష్టపడుతుంటాడు. ఆయన ఈవో లేదంటే వాళ్ళు వచ్చేది ఖర్చులు జామాలు రాసేసి వాళ్ళ పని అది. కానీ ఈవో అలాంటి కాకుండా దగ్గరుండి ప్రతి విషయానికి ఈరోజు అన్నదానం మీకు అందరి సమస్యలు కొంచెం తెలియాలి కాబట్టి చెప్తున్నాను. అన్నదానానికి గుడి డబ్బులు ఖర్చు పెట్టి చేయాలి మనం ఊళ్ళో వచ్చిన డబ్బుతో. కానీ అన్నదానం స్టార్ట్ చేసిన రోజు నుంచి ఆయన ఎక్కడ అడుక్కొని వస్తాడో తీసుకొని వచ్చి ప్రతిరోజు అన్నదానం కార్యక్రమం జరిపిస్తున్నాడు. గుడి డబ్బులు ₹1 కూడా ఖర్చు పెట్టకుండా చేస్తున్నాడు. కాబట్టి ఆయన కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే మాకు ప్రప్రదం మన గుడికి మనం 2001 మేము గ్రామస్తుల తరఫున ఒక ఎన్నుకున్నాం. నాకు చిన్న వయసులోనే పెళ్ళైన 3 నెలలకే ఈ గ్రామంలో సేవ చేసే భాగ్యం కల్పించారు. ఉదయం లేస్తే గుడి మీద ఉంటానే కానీ వేరే పని మీద ఉన్నాం. కాబట్టి మీరు అలాంటిది మనకి ఆ రోజుల్లో ఎవరు లేరు గుడిలో పూజలు చేసే పరిస్థితి కూడా లేదు మనకి. ఫస్ట్లో మనం పూలు ఆహారాలు దేవుడికైతే పూలమాల కూడా వేసేలేని రోజుల్లో ఎన్నుకున్నారు. మేము ఒక గుడికి అందరికీ తరపున పోయేసి ఒక ₹18,000 కంపల్సరీ పూలు వేయాలి, స్వామి ఉండాలనే ఉద్దేశంతో తిరిగి ప్రప్రథమంగా మన వంశీ స్వామి గారిని తీసుకురావడం. ఆయన ఆ రోజు నుంచి ఈరోజు ఎంతో కృషితో చెప్పాలంటే మనం అందరూ ఒక ఎత్తు అయితే వాళ్ళది మెయిన్. స్వాములు ఇక్కడ ఏం చేసినా మీరందరూ కూడా మనం బయట కార్యక్రమాలు ఎన్ని ఉన్నా గుడి దగ్గరికి వస్తే స్వామి ఏం చెప్తే అదే వింటాను నేను. కాదు ఎవరు చెప్పినా కూడా వినేది లేదు. దైవ కార్యంలో వాళ్ళు తప్పనా చెప్పని రైట్ అయినా చెప్పని వాళ్ళకే బాధ్యత. కాబట్టి మీరందరూ కూడా స్వామి ఆశీస్సులతో మనం అందరం కూడా ప్రతి పనికి ఆయన దీని ద్వారా పోదాం. అలాంటి స్వామి కూడా ఉండడం మనకు అదృష్టంగా భావిస్తున్నాం. ఆయనకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే ఇంకా కొంచెం లేట్ అయ్యి తొందరగా ఇది కాబట్టి ఇంకొక ముఖ్య విషయం, మీరు ముఖ్యంగా ప్రతిగా వాళ్ళకు కూడా మీరు ప్రెస్ వాళ్ళు ఈరోజు ఏదో మనం చిన్నగా అనుకొని పెట్టుకున్నాం, అది పెద్ద అటాక్ట్ అయింది. అందరూ దయచేసి నమస్కారం చేసి చెప్తున్నాను. మా యొక్క నియోజకవర్గ ప్రజలకు కూడా ఈరోజు మేము టైం తొందర మంచి రోజులు లేవని ఈరోజు సింపుల్గా చేసేసాము. జనవరి 14 తర్వాత గ్రాండ్గా మనం సభ్యులందరూ ఎమ్మెల్యే మినిస్టర్లు ముఖ్యంగా లోకేష్ బాబును కూడా వచ్చే పరిస్థితి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఎమ్మెల్యే గారు. మనం వాళ్ళంతా ఎందుకు తీసుకురావాలనుకున్నామంటే మన గుడి తెలియాలంటే 10 మంది వస్తే ఈ విధంగా తెలుస్తున్నారు. ఇంకొక చిన్న విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఉదయం నిద్రలేస్తేనే ఒక ఫోన్ వచ్చింది. చాగంటి కోటేశ్వరరావు గారు మనందరికీ ఆయనకు తెలుసుంటుంది. ఆయన కూడా జనవరి 14-15లో ఇక్కడ ప్రోగ్రాం పెడదామని మాట్లాడుతున్నాం. అది దైవ కృప ఏమో ఈరోజు మన సంవత్సరంలో జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. కాబట్టి సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రముఖ దేవాలయం అయినటువంటి గుడిమల్లంకి నాకు సభ్యుడిగా బోర్డు మెంబర్ సభ్యుడిగా అవకాశం ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూటమి ప్రభుత్వంలో మా జనసేనాని ఉప ముఖ్యమంత్రి గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. జనసేన తరఫున ఆయనకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు. అదేవిధంగా లోకేష్ బాబు గారికి మంత్రివర్యులు కృతజ్ఞతలు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు సుధీర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా కిరణ్ నన్ను చూస్ చేసుకోవడం అనేది నాకు చాలా ఆనందకరమైన విషయం. నా జీవితంలో మరుపురానిది ఈరోజు ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఈ ఆలయ అభివృద్ధికి అహర్నిశలు ఆలోచిస్తూ కష్టపడతాను, అందరితో కలిసి పనిచేస్తాను. అదేవిధంగా నాకు సోదర సమానులు నాగరాజ నాయుడు గారు ఎప్పుడు నాకు మండలంలో కానీ ఎక్కడ కానీ ఎప్పుడు ఏ టైం ఫోన్ చేసినా ఎత్తి ప్రతి ఒక్క దానికి సహకరిస్తారు. సో ఆయనకు కృతజ్ఞతలు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. సో ఆలయ ఈవో గారికి కృతజ్ఞతలు, పెద్దన అర్చకుల గారికి కృతజ్ఞతలు, నాతోటి అందరు బోర్డు మెంబర్లకు అందరికీ, రవినాయుడు గారికి కృతజ్ఞతలు, అన్నగారికి నమస్కారాలు. పేరు పేరుని ఇక్కడికి విచ్చేసినటువంటి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పేరు పేరుని అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. భారతదేశంలోనే మొదటి శివాలయం అయినటువంటి శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానానికి నన్ను బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఎంతో ఆయన యొక్క నా మీద నమ్మకం ఉంచి ఈ యొక్క బృహత్తరమైన చాలా ఎంతో పదవిని నాకు ఇవ్వడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా
సుధీర్ అన్న గారికి నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆయన చెప్పిన విధంగా నేను ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి ఎంతో కష్టపడి పనిచేస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, ముఖ్యంగా మా ముందర ఎంతో ఇన్ని రోజులు జరిగింది వేరు, ఇప్పుడు ఈ పాలక మండలిలో కూడా అన్ని దగ్గర నుంచి మా కూటమి ప్రభుత్వం ద్వారా అందరినీ ఈ ముందంతా మా గ్రామం తరఫునే ఉండేది. ఎమ్మెల్యే గారు ఎందుకో కొంచెం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అన్ని ప్రాంతాల నుంచి మెంబర్లని పెట్టడం జరిగింది. వారి యొక్క సహకారంతో ఈ ఆలయ అభివృద్ధికి నేను శాయశక్తులా నా ఇది ఉన్నంతవరకు కష్టపడతానని తెలియజేస్తున్నాను. కాబట్టి సభ్యులకి అందరికీ నేను తెలియజేసేదంటే, మన యొక్క గుడి బయట ఉన్నంతసేపు మనం ఎన్ని కార్యక్రమం ఎట్టున్నా గుడి లోపలికి వస్తానే భక్తిభావంతో ఈ యొక్క స్వామి సేవలో మనం తప్పకుండా తరించి ఆ యొక్క సేవ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇంకోటి తెలియజేయడం, పత్రికా ప్రకటనలకి వీళ్ళకి తెలియజేస్తున్నాను. ఏమంటే క్షమించాలి, మేము ఈరోజు ఈ ఊరికే గుడిలో మా డేట్లు సరిగా లేనందువలన మా ఊళ్ళో సభ్యులు మేము మాత్రమే ప్రమాణం చేసి సింపుల్గా చేద్దాం అనుకున్నాం. కాబట్టి తప్పకుండా అందరికీ తెలియజేసేది ఏంటంటే, వచ్చే జనవరి 14 తర్వాత మంచి ముహూర్తం చూసుకొని ఆ రోజు అందరికీ ఎమ్మెల్యే గారు అదేవిధంగా మంత్రుల్ని అందరిని పిలిపించి ఈ యొక్క కార్యక్రమం చేస్తామని అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గిరినాయుడు గారి ఆలయ చైర్మన్ గిరినాయుడు గారి అధ్యక్షతన ఆయన సూచనలతో ఈ ఆలయ అభివృద్ధికి మేము ఖచ్చితంగా కృషి చేస్తాము. అంటే దేశంలో ప్రముఖ దేవస్థానం కాబట్టి ఆ దేవస్థానాన్ని ఇంకా ఇప్పుడున్న స్థితి నుంచి ఇంకా మెరుగ్గా ముందుకు పోయేట్టుగా ఇద్దరు అన్నల మధ్యలో చెప్తున్నాను. ఖచ్చితంగా నేను నా వంతు కృషి చేస్తాను. ఎందుకంటున్నానంటే, అన్నగారు తెలుసు నాకు చిన్నప్పటి నుంచి, మాకు అందరికీ స్ఫూర్తి. అదేవిధంగా నాగరాజు నాయుడు గారు వీళ్ళందరినీ చూస్తూ పెరిగాము, వీరి నాయకత్వాన్ని చూస్తూ పెరిగాము మేము విద్యార్థి దశ నుంచి. ఈ మధ్య మా విద్య అంటే జడ్పీ హై స్కూల్లో కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అంటే భవనాలు కాడి నుంచి అన్నీ నిర్మించడంలో ముందుండి నడిపిస్తున్నారు అన్నగారు గిరినాయుడు గారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ ఆలయం గురించి కూడా ముందస్తుగానే చాలా చేశారు. ఇప్పటికే రోడ్డు రావడం కానీ, అంతకుముందు అక్కడ 1 ఎకరా పర్చేజ్ చేయడం కానీ అన్నీ ముందస్తు చర్యలు ఉన్నాయి. ఆయన గత 20 ఏళ్ళుగా చేస్తున్నాడు ఆయన. అందువల్ల ఆయనకు ఆనంద బాష్పాలు, మేము ఆనంద బాష్పాలు అనుకుంటున్నాము. అందువల్ల ఆయనకి ఎందుకు వచ్చిందంటే ఆ శివుని అనుగ్రహం వల్లనే ఆయనకి కంటిన్యూస్గా ఈ చైర్మన్గా ఉండేటువంటి అర్హత లభించింది. ఆయన అనుగ్రహం లేకపోతే కుదరదు. సో ఆయనకి నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు జరుపుకుంటాను. ఆయనతో కలిసి నేను ఈరోజు పనిచేస్తున్నానంటే జన్మల సుకృతం అనుకుంటున్నాను. అన్నగారి అధ్యక్షతన నేను ఏర్పడిన మండలంలో పనిచేస్తున్నానంటే జన్మల సుకృతము. వీరిద్దరి మధ్య నేను వారి ఆశీస్సులతో సూచనలతో ముందుకు పోతానని, ఖచ్చితంగా ఈ ఆలయ అభివృద్ధికి ఒక సభ్యుడిగా కృషి చేస్తానని ప్రగాఢంగా నమ్ముతున్నాను. కిరణ్ కుమార్ రామశెట్టి. నేను జనసేన నుంచి నేను సభ్యునిగా ఎన్నుకోబడ్డాను.